ఆ ఎన్‌కౌంటర్ వార్త విన్న తర్వాత చాలా బా అనిపించింది. నేను ఎన్‌కౌంటర్ పేపర్‌లో ఊళ్ళో ఉన్నాను. షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. మళ్ళీ మద్రాస్‌కెళ్ళే బదులు మద్రాస్ నుంచి వెళ్ళడానికి ముందు ఊళ్ళో ఉండి, ఊరు నుంచి మద్రాస్‌కెళ్ళాలని ప్లానింగు. షూటింగ్ గ్యాప్ ఉంది. రాముడొచ్చాడు. దాదాపు 1 మంత్ గ్యాప్ ఉంది. ఇంకో షెడ్యూల్‌కి. ఆ టైంలో న్యూస్ పేపర్‌లో చూసా. చూసేసరికి చాలా ఉద్వేగానికి గురయ్యాను. అసలు స స్నానం చేసేసి తిన్నానో లేదో కూడా తెలియదు. తిన్నాను. బట్ ఆ తింటున్న విషయం కూడా తెలియదు. బస్ ఎక్కి చౌటుప్పల్‌కొచ్చా ఫస్ట్. వాళ్ళ సరౌండింగ్స్ అన్ని చౌటుప్పల్ అయన్నీ ఉంటాయి. మనకి ఐడియా ఉంది కదా! చౌటుప్పల్ ఆ! మండలం. వస్తే ఒక పిల్లోడి పేరెంట్సు బండి మీద జామకాయలు అమ్ముతుంటారు. అంటే చాలా పూర్ కండిషన్‌లో ఉన్న పేరెంట్స్ అందరూ. అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ దేశ సంపద వీళ్ళు. ఈ యువత ఈ దేశ సంపద. ఈ దేశ సంపద చెట్లు కాల్చి కట్టేసి కాల్చబట్టమేంటి? అది తొలిచింది బాగా నన్ను. అదే ఇంకా విపరీతంగా వెంటాడింది. మ మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా? కుదరలే అంటే అనుకున్నాం. చాలా చాలా సందర్భాలు అనుకున్నాం గానీ కుదరలే మరి. హ్మ్. అ ఇవి చాలా భద్రాచలం తర్వాత కూడా అనుకున్నాము. హ్మ్. ఎందుకో సెట్ అవ్వలే. సో భద్రాచలం కూడా మంచి హిట్టు. భద్రాచలం కూడా చాలా మంచి హిట్ అవును. కదండీ. తర్వాత బాలకృష్ణ గారితో చేయలేకపోయినా ఆ బాండింగ్ అలాగే ఉంది. బాండింగ్ ఉంది. వెంకటేష్ గారితో చేసావు. అవును. అదే సినిమా యాక్చువల్‌గా బాలకృష్ణ గారితో చేయాలి. సేమ్ సినిమావా? 'జయమందిర్' అనే సేమ్ కంటెంట్. సేమ్ కంటెంట్. ఓకే. అదెలా జరిగిందంటే 'ఉషా కిరణ్‌లో' ఒక సినిమా ఒప్పుకున్నా నేను. హ్మ్. ఇది 'యమజాతకుడు' తర్వాత. యాక్చువల్‌గా 'ఉషా కిరణ్‌ది' ఎన్‌కౌంటర్ తర్వాతనే ఓహ్, ఆఫర్ ఇచ్చారు చేస్తానన్నాను. 'శ్రీరాములయ్య' వచ్చింది. 'శ్రీరాములయ్య' అయిన తర్వాత చేస్తానన్నాను. అప్పుడు 'యమజాతకుడు' మోహన్ బాబు గారు నేను చేసుకుంటానంటే సరేనని చెప్పి ఎళ్లి చెప్పొచ్చారు రామోజీరావు గారికి. "సార్ ఇట్లా మోహన్ బాబు గారి ఓన్ బ్యానర్ అండి అది. నేను చేస్తా అంటారు. దాని తర్వాత మనం చేసుకుందాం" అంటే సరే అన్నాడాయన. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ నా మీద. ఒకసారి కథ చెప్పడానికెళ్ళాను. కథ చెప్పాను. బావుందన్నాడు. వచ్చేసాము. తర్వాత దాంట్లో కొన్ని క్వెషన్స్ అడిగాడు నన్ను. అడిగితే సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్ళాం. నెక్స్ట్ డే ఎళ్తే ఆయనేదో బిజీగున్నాడు. నమస్తే సార్ అన్నాను. ఆయన నమస్తే అన్నట్టుగా అన్నాడు. కూర్చున్నాం. మళ్ళీ మాట్లాడదాంలే అని పంపించేసాడు. నేను బయటికి రాగానే అడిగాను. ఏంటి గుర్తుపట్టాడా నన్ను రామోజీరావు గారని? గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది? ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు. ఆయన వినే మూడ్‌లో లేడిప్పుడు. మళ్ళీ పిలుద్దాంలే అన్నాడు. సరే అని. ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళి ఎంటర్ అవ్వటంతోనే "సార్ నమస్తే సార్. నా పేరు శంకర్" అన్నాను. "తెలుసు కూర్చో" అన్నాడు. సార్ మొన్నేంటి సార్ మీరు గుర్తే పట్టలేదు. గుర్తుపట్టకపోవటం కాదే. తెలియదు గుర్తుపట్టలేదు. సరే గాని ఆ కథలో అది చాలా బావుందది. ఎవరికి చెప్తావు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తానండి కథ బావుంటదన్నాను. ఇమ్మీడియేట్‌గా బాపినెట్టి గారికి చెప్పేసి టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పా అది. ఆయనకి నచ్చింది. కానీ అదెందుకో మెటీరియలైజ్ కాలే మరి. అదెందుకో. కథ బానే ఉంది. లైన్ బావుంది సార్ నేను ఎందుకు మాట్లాడతా. అవ్వలేదు? ఏమో మరిగ. బానే ఉంది సార్ మాట్లాడదాం అని అన్నాడు. ఆ టైంలో అదేదో బ్రేకొచ్చింది. బ్రేకొచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఇంకో కథ చెప్పించారు. 'ఏటూరు మోహన్' గారి సినిమా ఆడియో ఫంక్షన్‌కెళ్ళా నేను. వెళ్తే అక్కడ సురేష్ బాబు కనపడ్డాడు. "శంకర్ నీ దగ్గర కథలేమైనా ఉంటే చెప్పు వెంకటేష్‌కి కావాలి. చేద్దాం అనుకుంటున్నాం" అంటే, "సరే బాబు" అని అన్నాను. 3, 4 డేస్ అయింది. ఉషా కిరణ్ గెస్ట్ హౌస్‌లో సిట్టింగ్‌లో ఉన్నాను. ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇది బాలకృష్ణతో చేస్తే బావుంటదనే కథ ఉందొకటి. సో, ఇదేదో కొంచెం ఇతను బాడీ లాంగ్వేజ్ సెట్ చేస్తే బానే ఉంటుందేమో అనిపిచ్చింది. అనిపిస్తే 'పరుచూరి వెంకటేష్' గారు కింద రూమ్‌లో మేము పైన రూము. కింద రూమ్‌లో వేరే సిట్టింగ్ మౌలి గారి సినిమా సిట్టింగ్‌కి అవును. వస్తున్నాడు. ఇక్కడే గదా! ఇక్కడే. మన 'మహాభారత్ గెస్ట్ హౌస్' బ్యాక్ అవును. సైడ్. అవును. హ్మ్. శబ్దాలే ఆయన మౌలి గారు డైరెక్టర్ సినిమా సిట్టింగ్ కోసం ఆయన వస్తున్నాడు. సరే నేను ఈవినింగ్ ఎళ్తూ కింద దిగుతుంటే కనపడ్డాడు. అన్న ఇది మొన్న సురేష్ బాబు ఇలా అన్నాడు అడిగాడు నన్ను. లైన్ ఒకటి బానే ఉంటదనిపిస్తుంది. 10 నిమిషాలు కూర్చుందాం అన్నాను. రా అని లోపలికెళ్ళాం. ఆయన సిట్టింగ్ అయిపోయి ఆయన కూడా బయలుదేరుతున్నాడు. ఒక 10 మినిట్స్ చెప్పా. చాలా బావుంది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసాడు. గోపాలకృష్ణ శంకర్ ఓ లైన్ చెప్పాడు. అసలు బాబు అడిగాడట. నువ్విప్పుడు వినేసేయి అర్జెంట్‌గా అన్నాడు. డైరెక్ట్‌గా గోపాలకృష్ణ గారి ఇంటికెళ్ళా. ఇంటికెళ్తే పరశురామ వెంకటేశ్వర గారి అల్లుడు గూడా అక్కడే ఉన్నాడు. ఎళ్లి ఆయనకి చెప్పే టైంకి ఇది దాదాపు ఒక 25 రాజగోపాల్. ఆ! 20, హ్మ్. 25 మినిట్స్ అయింది. ఇద్దరు ఇన్నారు. చాలా బావుందండి అసలు గోపాలకృష్ణ గారిదైతే ఇమ్మీడియేట్‌గా గోపాలకృష్ణ గారు సురేష్ బాబుకి ఫోన్ చేసి, "బాబు అసలు ఎక్స్ట్రార్డినరీ కథ ఇది. నువ్వు అర్జెంట్‌గా విను. ఇట్లా శంకరు చెప్పాడు నాకు" అని అనేసరికి రేపు ఈవినింగ్ కూర్చుందాం అన్నాడాయన. ఈవినింగ్‌కి అది 1 అవరే అయింది కథ. నెక్స్ట్ డే ఈవినింగ్‌కి.
ఆల్మోస్ట్ 24 అవర్స్, 22 అవర్స్ మాక్సిమం. అంటే దానికి ఆ కిక్ ఉంది. అవును. ఆ కథకి ఒక ఇదుంది. సురేష్ బాబు చెప్పేసరికి ఆయన అసలు చాలా బాగుంది. మనం చేస్తున్నాం శంకర్ ఇది. మనం వెంకటేష్ బాబుకి ఒకసారి చెప్దాం. మళ్ళీ రెండో రోజే అట్లా ఎంత 1 వీక్‌లో జరిగిపోయింది ఇది. సో, ఆ కథ బాలకృష్ణ గారికి అనుకున్నప్పుడు ఏంటంటే, అమెరికన్ కాప్ అతను ఒరిజినల్‌గా. అంటే ఒరిజినల్ కథ అమెరికన్ కాప్. హుహు. సో, బాలకృష్ణ గారికి ఇంకా బాగుండేదది. కాప్ అనేసరికి మళ్ళీ వెంకటేష్ బాబు మళ్ళీ ఇక సీరియస్‌నెస్సే ఉంటుంది. అవును. సో, బాలకృష్ణ గారికి సీరియస్‌నెస్ ఓకే గానీ, వెంకటేష్ బాబుకి అంత సీరియస్‌నెస్ ఫస్ట్ హాఫ్ పైగా అప్పటికి సూపర్ పోలీస్ అవి చేస్తున్నాడు. చేసున్నాడు. అవును. అదొకటి దానికేం చేస్తుండే గైడ్‌గా చేసాం. హ్మ్. ఈ హీరోయిన్‌తో ఇంటరాక్షన్, ఎంటర్‌టైన్‌మెంటు అట్లా గైడ్‌గా మార్చేసి ఫస్ట్ హాఫ్ అంతా అట్లా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన కంటెంట్ ఉంటుంది. దాని మీద పెద్ద పెద్ద అప్రిసియేషన్‌లు కదా! హిందూ పేపర్‌లో ఆర్టికల్స్ వచ్చాయి. కంచాయిలే ఆర్టికల్ రాసాడు హిందూ పేపర్‌లో. అవును. నాకు గుర్తుంది. గుంటూరులో మొత్తం మహాత్మా పూలే వారసులు ట్రస్ట్ నుంచి, అంబేద్కర్ ట్రస్ట్ నుంచి, పెరియార్ వారసులు ట్రస్ట్ నుంచి, కర్ణాటక నుంచి ఎంతమంది వచ్చారు అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు. పెద్ద అప్రిసియేషన్ అది. 50 డేస్ ఫంక్షన్ ఎక్కడ చేశా అనుకుంటున్నావు? జేఎంఎన్ దగ్గర. ట్యాంక్ బండ్‌లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేశా. నేను అది ఎక్కడో మిస్ అయ్యాను నేను ఆ ఫంక్షన్. అంబేద్కర్ ఆ స్టాచ్యూ తర్వాత దగ్గర అవును. అంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటది. అవునులే. ఆ తర్వాతనే కదా మహాత్మా పూలేకి విగ్రహాలు పెట్టడమును, జయంతులు, వర్ధంతులు డిక్లేర్ చేసి అసలు పూలే అనే ఒక వ్యక్తి చరిత్ర పేజీల నుంచి బయటకొచ్చాడు. బయటకు వచ్చింది అప్పుడే. ఆ! కొంతమంది ఎన్‌లైటెన్ కొంచెం ఎడ్యుకేటెడ్ ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు తెలుస్తుందేమో తప్ప, గానీ, బట్ యాక్టివిస్ట్ జనరల్ లోకలే తెలుసు పబ్లిక్‌కి తప్ప తెలీదు. జనరల్ పబ్లిక్ తెలియదు. తర్వాత అది పీఆర్‌పీ పార్టీ కూడా వెనకాల జ్యోతిరావు ఫోటో పూలేని పెట్టుకోవటం. పెట్టుకుంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు ఆ రోజున. అవును. ఎవరు అతను? ఎవరు? ఆ పాగా కట్టుకున్న పర్సన్ అవును. ఎవరని చెప్పి. అవును. నేను కనీసం ఆ రోజు పీఆర్‌పీ ఆవిర్భావం ప్రెస్ మీట్ అయిన రోజున కనీసం నేను ఒక 20, 30 హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.